సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలో ఉన్న బుర్రపాలెం అనే గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 1943లో ఘట్టమనేని నాగరత్నమ్మ వీరరాఘవయ్య చౌదరి దంపతులకి పెద్ద కొడుకుగా జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు శివరామకృష్ణమూర్తి. కృష్ణగారు ప్రాథమిక విద్యంతా సొంత ఊర్లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత 10వ తరగతి తెనాలిలోను, ఇంటర్మీడియట్ నర్సాపూర్లో పూర్తి చేశారు. తర్వాత బీఎస్సీ ఏలూరులోని సిఆర్ఆర్ కాలేజీలో చదువు పూర్తి చేశారు. ఒకప్పటి హీరో మురళీమోహన్ కృష్ణ గారు ఇద్దరు క్లాస్మేట్స్, అంతేకాదు మంచి ఫ్రెండ్స్ కూడా. కృష్ణ గారికి చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. చదువుతున్న సమయంలో అక్కడికి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ సన్మాన సభకు కృష్ణ గారు హాజరయ్యారు. కృష్ణ గారికి నటన మీదున్న ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసి పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ వంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదాయనకు. సినీ రంగ ప్రవేశం చేశాక శివరామకృష్ణమూర్తి నుంచి కృష్ణగా పేరు మార్చుకున్నారు. కృష్ణ గారికి చిన్నతనం నుండి ఎన్టీఆర్ గారు అభిమాన నటుడు. ఎన్టీఆర్ గారు నటించిన పాతాళ భైరవి అంటే చాలా ఇష్టమట. కృష్ణ గారు హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు. ఆ సినిమా ప్రారంభమయ్యే నాటికి ఇందిర గారితో వివాహం జరిగింది. 1965లో పెద్ద కొడుకు రమేష్ బాబు జన్మించారు. ఆ తర్వాత గూఢాచారి 116 సినిమాతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం వంటి చిత్రాలతో వెనుదిరిగి చూసుకోలేదు. 340 సినిమాలకు పైగా హీరోగా నటించారు. ఆ తర్వాత 1970లో నిర్మాణ సంస్థలు ప్రారంభించి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఆ తర్వాత 1983లో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో స్థాపించారు. 16 సినిమాలను డైరెక్ట్ చేశారు. 1984 నుండి కాంగ్రెస్ పార్టీ సమర్థవంతుడిగా వ్యవహరించిన కృష్ణ గారు 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్సభ సభ్యునిగా గెలిచారు. కృష్ణ గారి కుటుంబంలో రమేష్ బాబు, మహేష్ బాబు, కూతురు మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు వీరందరూ ఇండస్ట్రీకి చెందిన వారే. మరో అల్లుడు గల్లా సంజయ్ దేవ్. ఆయన మొదట రాజకీయ ప్రవేశం చేశారు. 1967లో కృష్ణ గారు హీరోగా, విజయ్ నిర్మల హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్స్గా చేస్తున్న సమయంలో కృష్ణ గారు విజయ్ నిర్మలను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఇందిరా గారిని ఒప్పించి 1969లో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. సహనటిగా, దర్శకురాలుగా విజయ్ నిర్మల సినీ ఇండస్ట్రీలో విజయవంతంగా కొనసాగారు. విజయ్ నిర్మలకి పెళ్లి జరిగి ఓ కొడుకు కూడా ఉన్నారు. తానే నరేష్. అటు కృష్ణగారి మొదటి భార్య ఇందిర పిల్లలు, ఇటు విజయ్ నిర్మల కొడుకు. వారిపై సమాజంలో హేళన చేయడం వంటివి చాలానే ఎదుర్కోవాల్సి వచ్చింది. కృష్ణగారి మొదటి భార్య ఇందిర కూడా విజయ్ నిర్మలని తన కుటుంబ సభ్యురాలుగానే ఆదరించింది. విజయ్ నిర్మల కూడా కృష్ణగారి పిల్లల పట్ల ఎలాంటి భేదం చూపలేదు. అంతేకాదు, కృష్ణ ఇందిరల కుమార్తె మంజుల పెళ్లి సమయంలో కూడా ఇందిర తనకు చాలా అభిమానంతో బాధ్యతలు అప్పగించిందట. అప్పట్లో కృష్ణగారు చాలా బిజీగా ఉండేవారట. చివరికి నిద్రపోయే సమయంలో కూడా తన కాస్ట్యూమ్స్ని అలాగే వేసుకుని పడుకునేవారట. విపరీతంగా బిజీ ఉండడంతో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేకపోయారట. 1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగిన సమయంలో ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతిచ్చారు కృష్ణగారు. ఆ తర్వాత 1980లో ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు సినీ రంగానికి, ఇటు రాజకీయాలకు మధ్య మంచి సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత 1982న కృష్ణగారు హీరోగా చేసిన ఈనాడు సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారాలకు అనుకూలంగా ఉంది. అప్పట్లో ఆ సినిమా తెలుగుదేశం పార్టీని మరింత బలపరిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1984లో కృష్ణగారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ సినిమాలు చేశారు. ఆ తర్వాత 1989లో కృష్ణగారు కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
1991లో లోక్సభ ఎన్నికల్లో కృష్ణ గారు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కోరుకున్నారు. కానీ తిరిగి ఏలూరులోనే పోటీ చేయించింది పార్టీ. ఆ ఎన్నికల్లో 31,000 ఓట్ల మెజారిటీతో బోళ్ళ బుల్లి రామయ్యపై కృష్ణ గారు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత తాను గుంటూరులో పోటీ చేస్తానంటే పార్టీ ఒప్పుకోకపోవడంతో కృష్ణ గారు రాజకీయాల నుండి తప్పుకున్నారు. తిరిగి 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ గారు కుటుంబం మద్దతు అందించింది. 2010 నుండి అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత 2019లో కృష్ణ గారి రెండవ భార్య మరణించడం, ఆ తర్వాత 2022లో పెద్ద కొడుకు రమేష్ బాబు, 2022లోనే మొదటి భార్య ఇందిరా గారు, ఆ తర్వాత కొద్ది కాలంలోనే కృష్ణ గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.